ఈక్వల్ జస్టిస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ప్రియమైన వీక్షకులకు, శ్రేయాభిలాషులకు ఇంతగా మమ్మల్ని ఆదరించి ఈక్వల్ జస్టిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి వ్యూస్ ఎక్కువగా పెంచి అనేక మందికి షేర్ చేసిన మా ప్రియ మిత్రులకు, శ్రేయాభిలాషులకు, స్నేహితులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈక్వల్ జస్టిస్ ద్వారా మేము చెప్పదలుచుకున్నామో ఆ విషయాన్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇదే విధంగా ఈరోజు కార్యక్రమంలో ఉద్దేశించి మీకు నూతనమైన ఒక అంశంతో మీ ముందుకు రావడం అనేది జరిగింది. ముందుగా మనము వేమన యొక్క శతకంలో నుంచి వేమన పద్యంలో పాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం వీక్షకులారా. నేరనన్నవాడు నెరచాన మహిళన నేరునన్నవాడు నింద చెందు ఊరకున్నవాండే యుత్తమయోగిర విశ్వదాభిరామ వినురవేమ. ప్రియులారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే అన్ని తెలుసు అనే అహంభావంతో, అహంకారంతో, గర్వంతో ఉన్నవాడు చివరికి నిందల పాలవుతాడు. అదే నాకు అన్ని తెలిసినా నేను ఇంకా తెలుసుకోవాల్సినది ఉన్నదని మౌనంగా ఉన్నవాడు తన జీవితంలో ఉత్తముడయి నీతిమంతుడిగా వెలగబడతాడు. కాబట్టి మేము అందించే ఈ యొక్క అంశాన్ని మీరు ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి మీరు మీ యొక్క జీవితంలో ఉన్న సమస్యలని, ఎదుర్కొనే సమస్యలను కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఈ యొక్క ఛానల్ ద్వారా వచ్చే జ్ఞానాన్ని అందిస్తారని, మాకు తెలిసిన కొంత జ్ఞానాన్ని మీకు అందించడానికి మేము చేస్తున్న ఈ చిరు ప్రయత్నానికి మీ తోడ్పాటును అందిస్తారని మేము నమ్ముతున్నాం. ఈరోజు భాగంలో మనము మన భారత రాజ్యాంగం యొక్క విధానం గురించి మనం తెలుసుకుందాం. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ నిర్మాణానికై పూనుకున్న రాజ్యాంగ పరిషత్ కమిటీ సభ్యులు రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో పూర్తి చేసి భారత ప్రజలకు అందించడం జరిగింది. భారత రాజ్యాంగం అనేది 1950 జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. భారత రాజ్యాంగము సువిశాలమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ప్రపంచంలో ఉండడం అనేది జరిగింది. మన యొక్క భారత రాజ్యాంగం ప్రత్యేకతల్లో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉంది. భారతదేశాన్ని సార్వభౌమాధికారం కలిగిన దేశంగా రాజ్యాంగము చిత్రించడం అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా భారత రాజ్యాంగం యొక్క హృదయం వంటి పీఠికలో భారతదేశము లౌకిక రాజ్యంగా ఉంది అనే విషయాన్ని పొందుపరచడం జరిగింది. లౌకిక రాజ్యము అనగా దేశానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి ఏ మతంతో కానీ, ఏ కులంతో కానీ సంబంధం లేకుండా అన్ని వర్గాలను సమాన భావంతో చూసే విధానం అన్నమాట. మతాలకు అతీతంగా అందరూ సమానమనే, అంటే మేమంతా భారతీయులం అనే భావనలో భాగంగా రాజ్యాంగ పీఠికలో సవరణ చేసుకొని మనము లౌకిక రాజ్యం గురించి మాట్లాడుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనం మాట్లాడినట్లయితే రాజ్యాంగంలో మనకి ప్రాథమిక హక్కులు, అంటే భారతీయుడైన ప్రతి వ్యక్తి కూడా తను ఈ యొక్క భారతదేశంలో జీవించడానికి కొన్ని ప్రాథమిక హక్కులను మనకు పొందుపరచడం అనేది జరిగింది. అదేవిధంగా ఆదేశిక సూత్రాలను కూడా ఇవ్వడం అనేది జరిగిందన్నమాట. అదేవిధంగా ప్రాథమిక విధుల గురించి కూడా మనము రాజ్యాంగంలో చూస్తాము. తర్వాత భారత రాజ్యాంగము ప్రతి పౌరుడు కూడా ఎవరికి ఇతరుల స్వేచ్ఛకు కానీ, ఇతరుల మనసుకు కానీ ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కరి భావాన్ని తెలియచేసే అధికారం అనేది ఉంది. అంటే రాజ్యాన్ని కానీ, రాజ్యాన్ని పాలిస్తున్న వ్యక్తులను కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, ఎవరి స్వేచ్ఛకు భంగం కలగకుండా ఎవరైనా తమ యొక్క భావాన్ని బయటికి వ్యక్తపరచవచ్చు. ఏ కులాన్ని కానీ, ఏ మతాన్ని కానీ కించపరచకుండా, ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా ఎవరైనా వారి యొక్క భావాన్ని, భావస్వేచ్ఛను ప్రకటించుకునే హక్కుని మనకు రాజ్యాంగం కల్పించడం అనేది జరిగింది. తర్వాత భారత రాజ్యాంగ చట్టానికి ప్రతి ఒక్కరు కూడా సమానమే, అందరూ కూడా చట్టం ముందు సమానమే ఉంది. అయితే కొంతమంది వ్యక్తులకు రాజ్యంలో ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అవి మనం తర్వాత వీడియోలో కూడా మనము వాటి గురించి చర్చించుకుంటాం. ఆ తర్వాత భారతదేశంలో భారతీయ పౌరసత్వం కలిగిన ప్రతి ఒక్కరూ
భారతదేశంలోనో ఏ ప్రాంతంలో అయినా కూడా జీవించే హక్కును కలిగి ఉన్నారని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. తర్వాత భారతదేశంలో ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని గాని, భారత జాతీయ జెండాను గాని గౌరవించాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. కాబట్టి ఎదుటి భారతీయుని అందరిని కూడా ప్రేమపూర్వకంగా చూడాలన్న ఒక అంశాన్ని కూడా రాజ్యాంగంలో మనము చూస్తామనమాట. సో, ఈ విధంగా మనము అన్నీ తెలిసి అనే అహంభావంతో కాకుండా ఇందాక వేమన పద్యంలో చెప్పినట్టుగా ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ భారతదేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ మనము భారతీయులుగా కలిసిమెలిసి ఉండాలని కోరుకోవడమే మా యొక్క ఈ చిరు ప్రయత్నం. కాబట్టి మిత్రులారా, ఇప్పటివరకు మీరు విన్న విషయాలను బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం. మరొక మారు చెప్తున్నాను, ఈక్వల్ జస్టిస్ అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, అదేవిధంగా మీ మిత్రులకు, మీ తోటి వారి అందరికీ కూడా షేర్ చేసి బెల్ ఐకాన్ బటన్ని నొక్కి మీరు మా యొక్క ప్రయత్నంలో ఇతరులకు జ్ఞానం అందించడంలో, న్యాయం అందించడంలో మేము చేసే చిరు ప్రయత్నంలో మీరు తోడ్పాటును అందిస్తారని, ఇప్పటికి అందిస్తున్న వారికి, అందించబోతున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క విషయాన్ని నేను ముగిస్తున్నాను.